నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నేను మీ యాంకర్ చిరంజీవి. వార్తలు వెనుకున్న అసలు నిజాన్ని విశ్లేషించడానికి ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. సార్ నమస్కారం, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. రైట్, మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టాప్ స్టోరీస్, వాటి వెనుకున్న రాజకీయ కోణాలను విశ్లేషణ ముందు ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సార్. రైట్, ముందుగా మనం చూసుకున్నట్టయితే ది పైనీర్ పేపర్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ పేపర్లో ప్రధాన హెడ్లైన్స్: పార్లమెంట్ క్లియర్స్ యాంటీ పేపర్ లీక్ బిల్ aimed upon walkout, ఇన్సల్ట్స్ టు వందే మాతరం ఏ పనిషబుల్ అఫెన్స్, పార్లమెంట్ passes bill. According to the bill, individuals involved in paper leak or unfair means in exams will get jail terms for a minimum of 5 years and a maximum of 10 years and a fine of up to 50 lakh rupees. సో ఇది ప్రధాన హెడ్లైన్స్. ఇక రైట్ సైడ్లో చూసుకుంటే డెబ్ట్ బర్డెన్ మౌంటైన్డ్ అండర్ మోడీ అలిగేస్ సీఎం. ఇన్ హిస్ 12 years regime, PM added in 151 lakh crores debate, surprising all previous debates. So he said previous prime ministers built a number of projects such as railways lines, national highways and provided electrification, education, irrigation and drinking water to lakhs of villages. సో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో అదేవిధంగా కింద చూసుకున్నట్టయితే టీజీ ఫుల్ఫిల్స్ ప్రామిసెస్, క్లియర్స్ 6,000 crores డ్యూస్, రిలీజెస్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ 2,000 crores టు స్టాఫ్. సో ఇది మరో హెడ్లైన్స్. ఇక మరో హెడ్లైన్ చూసుకుంటే మోడీ డిస్కసెస్ గ్లోబల్ సెక్యూరిటీ సిచ్యువేషన్స్, సప్లై చైన్ కాన్స్టెన్షన్స్, హోల్డ్స్ కి సిసిఎస్ మీటింగ్ విత్ అఫీషియల్స్ అండ్ క్యాబినెట్ మినిస్టర్స్. సో ఇవి ద పైనీర్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ చూసుకుంటే వెలుగు చూసుకున్నట్టయితే అమిత్ షా రాజీనామా చేయాల్సిందే అంటూ ప్రధాన హెడ్లైన్స్ ఉంది ఇక్కడ. జంతర్ మంతర్ వద్ద పోలీసుల క్రూరత్వంపై కేంద్ర హోంమంత్రి వివరణ ఇవ్వాలి, రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్. అమిత్ షా ఎందుకు మాట్లాడడం లేదు? మీ నోరు ఎవరైనా కట్టేశారా? మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి ప్రజల ముందు నిలబెడతాం, యాంటీ పేపర్ లీక్ బిల్లుతో అంకెలు తప్ప మారేదేమీ లేదని కామెంట్. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై మనస్మృతికి ఏం సంబంధం లేదన్న నడ్డా. సో మరో హెడ్లైన్స్ వచ్చేసి ఫార్ములా ఈరేజ్ కేసులో ప్రధాన కుట్రదారు కేటీఆర్, ఆర్థిక న్యాయశాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం. దీనివల్ల ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల ఆర్థిక భారం. ఆయన నమ్మక ద్రోహం వల్లే హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం. ప్రతిఫలంగా బీఆర్ఎస్కు 44 కోట్ల భారీ విరాళాలు. ఇది క్వీడో ప్రో క్రోనే. 77 పేజీల ఛార్జ్ షీట్లో కేటీఆర్ సహా 5గురిపై ఏసీబీ అభియోగాలు. పక్కాదారులు, సాక్షులుగా 14 మంది. నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ. ఇక ఇటుపక్క చూసుకుంటే 2034 దాకా నేనే సీఎం, విద్యాశాఖ నా వద్దే ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. నాణ్యమైన విద్య కోసం ఉపాధ్యాయులు దీక్ష బునాలే, విద్యార్థుల సమస్యలపై టీచర్ల సంఘాలు కొట్లాడాలి, 5 ఏళ్లు కష్టపడదాం, దేశానికి ఆదర్శంగా నిలుద్దాం. మీ విదేశీ పర్యటన అనుభవాలు, విద్యార్థులకు మేలు చేయాలి, మండల యూనిట్గా విద్యా ప్రణాళికలు, డిసెంబర్లోపు రిపోర్ట్ ఇవ్వాలి, ప్రతి పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా పని చేయండి. ఫిన్లాండ్, జర్మనీ వెళ్లిన టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. విద్యాశాఖ మంత్రి బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకోవాలో చెప్పాలని ప్రతిపక్షాలకు ప్రశ్న అడగడం జరిగింది. సో ఇవి వెలుగులో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రధాన హెడ్లైన్స్: తప్పుదో మాది కాదు మీదే, హైడ్రా కమిషనర్పై సింగిల్ జడ్జి తీర్పు ముమ్మటికి సమర్థనీయమే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులు. కోర్టులు రాజ్యాంగబద్ధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి, అధికారుల తీరు వల్లే ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులు ఎవరో కోర్టులను తప్పుదో పట్టించట్లేదు, ఆ పని అధికారులే చేస్తున్నారు అంటూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇటుపక్క చూసుకుంటే కౌంటర్ వేస్తేనే జరిమానా తగ్గింపు, హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. కౌంటర్ అఫిడవిట్ వేయనందుకే ఇటీవల 50,000 జరిమానా విధింపు, హైడ్రా వినతి మేరకు 10,000కు తగ్గింపు. మరో హెడ్లైన్స్ వచ్చేసి ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్. జెన్జీపై నోరు పారేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒక్కరికి కూడా స్కిల్ లేదు, అప్లికేషన్ నింపలేరు, వాళ్ళపై పెట్టిన ఖర్చు అంతా వృధానే అంటూ వ్యాఖ్యలు చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో సంక్షేమానుకున్న ప్రాధాన్యత విద్యకు లేదు, విద్యాశాఖ మంత్రిగా బాగానే పనిచేస్తున్నా నేనెందుకు తప్పుకోవాలి.
యావత్ తెలంగాణలో జైపాల్ రెడ్డి, కేశవరావు ఇద్దరే మేధావులు. తెలంగాణ సమాజంపై వారికే సంపూర్ణ అవగాహన. గొల్ల కూర్మలకు ఆస్తులున్నాయి, చదువు జ్ఞానం లేదు. ఉపాధ్యాయ కుటుంబాల ఆకలితో చావట్లేదు, వాళ్ళు దారుణమైన స్థితిలో లేరు, మంచిగానే ఉన్నారు. టీచర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఇటుపక్క చూసుకుంటే నిరుద్యోగులతో రేవంత్ బంతాట. మాట ఇచ్చి మడమ తిప్పిన ముఖ్యమంత్రి. జీవో 46ను రద్దు చేస్తామని నాడు ప్రగల్భాలు. యువతను నమ్మించి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే జీవో 46తో ఎస్పీఎఫ్ పోస్టులు వయోపరిమితి పెంచకుండానే నోటిఫికేషన్ జారీ. దాదాపు 12 లక్షల మందికి 7,000 పోస్టులేనా? సర్కార్పై నిరుద్యోగ కండెర. 20,000 పోస్టులతో సవరణ నోటిఫికేషన్కు డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు నిరుద్యోగ జేఏసీ పిలుపు. 5న శాంతియుత ప్రదర్శన. ఇక మరో హెడ్లైన్స్. పార్టీకి చెప్పే చేయాలి. ఇప్పటి వరకు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చాలు. సెప్టెంబర్ మిడిల్ వరకు పొలిటికల్ యాక్టివిటీ వద్దు. ప్రభుత్వం పార్టీ మధ్య వంతెనగా కోఆర్డినేషన్ కమిటీ. నామినేటెడ్ పోస్టుల భర్తీ, కొత్త పథకాల ప్రకటనపై ఇక టీపీసీసీ సమన్వయ కమిటీదే తుది నిర్ణయం. సో ఇవి మన నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక దిశలో చూసుకున్నట్టయితే ఇక ప్రధాన హెడ్లైన్స్. పరిశ్రమల సామాజిక బాధ్యత అభివృద్ధి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. కూటమి ప్రభుత్వం కియా మధ్య ఒప్పందం. 12 కోట్లతో పెనుగొండలో ఐటీఐ కళాశాల భవన నిర్మాణం. ఐటీఐ రాకతో కియాకు తీరనున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగాల కొరత. ఇటుపక్క చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు విడుదల. 2,714 కోట్లు. మోడీ పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర 6 జిల్లాలో గురువారమే 514.42 కోట్ల పంపిణీ. మిగిలిన జిల్లాలో ఆగస్టు 1న అందచేత అంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇక ఇటుపక్క చూసుకుంటే 2 కీలక బిల్లులకు ఆమోదం. వందే మాత్రం యాంటీ పేపర్. ఈ 2 బిల్లులకు పేపర్ లీక్ బిల్లులకు పాస్ చేసినట్టు పార్లమెంట్. రాజ్యసభలో ఖర్గే వర్సెస్ ఎన్డీఏ. సభకు రావడానికి అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు? ఆయన దాక్కున్న బయటికి లాక్కొస్తామంటూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు. ఇక మరో వివాదం చూసుకుంటే ఇథనాల్ లేకపోతే పెట్రోల్ 125కు చేరేది. E20తో ఇంజన్కు ముప్పు లేదన్న కేంద్రం. ఇథనాల్తో విదేశీ మారక ద్రవ్యం ఆదా. రైతులకు 1.66 లక్షల కోట్ల అదనపు ఆదాయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టీం భరత్ను కలిసిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఇక ఇటువైపు చూసుకుంటే బీజేపీలో చేరాలని బెదిరింపులు. నా కుటుంబాన్ని చంపేస్తామని ఫోన్లు చేస్తున్నారు. దేశంలో అత్యున్నత పదవుల్లో ఉన్న వారిదే ఈ పని. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు. ఇంకా ఇక్కడ ఇటు చూసుకుంటే గ్లోబల్ ఇన్వెస్టర్లకు స్వర్గధామం ఏపీ. గత ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంపై విశ్వాసం కోల్పోయిన పెట్టుబడిదారులు. కూటమి ప్రభుత్వ చర్యలతో మళ్లీ పెరిగిన నమ్మకం. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు క్లీన్ ఎనర్జీ ఎగుమతులు. సో ఇటుపక్క చూసుకుంటే సూపర్ ఎల్నినోపై అవగాహన కల్పించాలి. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలి. పంటల బీమాను చేయించుకునేలా విస్తృత ప్రచారం అవసరం. జలవనరుల మంత్రి నిర్మల సూచించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో ఇవి మన దిశలో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఇటు చూసుకుంటే ఆటకు అజింక్య వీడ్కోలు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలిగిన రహానే, అజింక్య రహానే. ఇండియన్ క్రికెట్ బ్యాటర్ అజింక్య రహానే మొత్తం అన్ని ఫార్మాట్లకు రిటైర్డ్ చెప్పడం జరిగింది. ఇక ప్రధాన హెడ్లైన్స్. అలా వైభోగాపురంలో గిన్నీస్పై హింసా గురై. ప్రధాని మోదీ స్వాగతానికి అద్భుత ఏర్పాట్లు. 14,000 మంది బాలికలు రిహార్సల్స్. భోగాపురం ప్రయాణం సుఖమయం. విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు కనెక్టింగ్ కోసం హైదరాబాద్, చెన్నై వంటి ఇతర నగరాలకు పరుగులు బంద్. ప్రపంచ దేశాలతో అనుసంధానం మెరుగు. ఎగుమతులకు ఊతం. ఏర్పాట్లు పక్కాగా ఉండాలంటూ సీఎం మంత్రులకు అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇక రైట్ సైడ్లో చూసుకుంటే మరో అంశం. అడ్డుపడటం ఆపడం. అవును, అంతా జగనే చేశారు. నాడు భోగాపుర పర్వంలో వైసీపీ సైంధవ పాత్ర. నేడు అంతా నేనే చేశా అంటూ మాయమాటలు. కొత్త విమానాశ్రయ నిర్మాణ ఆలోచన చంద్రబాబుదే. 2019లో శంకుస్థాపన. 80% భూసేకరణ పూర్తి. విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించిన జగన్ అడ్డుకుంటామనే ప్రకటనలు, గేలి వ్యాఖ్యలు. అధికారంలోకి వచ్చాక 4 ఏళ్లు కాలయాపన చేసి మరో ఏడాదిలో ఎన్నికలనగా మళ్ళీ శంకుస్థాపన చేసి గద్దె దిగే నాటికి పూర్తయిన పనులు కేవలం 26%. కూటమి వచ్చాక 2 ఏళ్లలోనే పూర్తి స్థాయి నిర్మాణం. సో ఇవి తర్వాత ఆ ఒక్కటి తక్క వెళ్ళింది సీదిరి పరామర్శకు. అది తప్ప హడావిడంతా చేసిచ్చిన జగన్. విశాఖ టు సిక్కోలు పట్టేది 1 గంట. దానికి 6 గంటల పాటు సాగదీత. బల ప్రదర్శనాల సాగిన యాత్ర. ములాఖాత్ టైం అయ్యాక జైలు వద్దకు. అక్కడున్న గంటలోనే అరాచక పర్వం.
రప్పరప్ప నినాదాలు, పోలీసులపైకి రాళ్ళు, స్వల్ప లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టిన పోలీసులు. పాపం పిల్లోడు, జగన్ నోట మళ్ళీ అదే మాట. సో ఇది సీదిరి కుట్ర సంగతి వదిలి ప్రభుత్వంపై విమర్శలు. పరామర్శ లేదు, షరా అరాచకం. సో ఇటు ఇక్కడ చూసుకుంటే క్లీన్ ఎనర్జీ కేర్ ఆఫ్ ఏపీ. స్వచ్ఛ ఇంధనంతో సౌదీ అరేబియా స్థాయికి, త్వరలోనే విదేశాలకు ఏపీ స్వచ్ఛ ఇంధనం ఎగుమతి. పారిశ్రామిక వర్గాల్లో విశ్వనీయతను పునరుద్ధరించాం, అందుకే రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇవి. రైట్, ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే ప్రధాన హెడ్లైన్స్: దుర్మార్గానికి హద్దు లేదా, ప్రమాదాన్ని హత్యగా మార్చేస్తారా చంద్రబాబువి అన్ని దుర్మార్గపు ఆలోచనలు, నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సీదిరి అప్పలరాజు కుటుంబంపై ప్రభుత్వం కుట్రలు, రోడ్డు ప్రమాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం హేయం, టీడీపీ నేతల ప్రమాదాల్లోనూ ఇదే విధంగా వ్యవహరించారా, చంద్రబాబుకు యాదవులంటే ప్రేమ లేదు, బీసీలంటేనే చులకన, సూపర్ 6 సూపర్ 7 లేదు, పథకాలన్నీ రద్దు, మేము తెచ్చిన పోర్టులు ఫిషింగ్ హార్బర్లను అమ్మకానికి పెట్టారు, మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం చేస్తున్నారు, హామీలు నిలుపుకోలేక ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు అంటూ జగన్ ఆరోపణలు చేయడం జరిగింది. ఇక కింద చూసుకున్నట్టయితే ఆస్తికి మీ ఇష్టం వచ్చినట్టు లాక్కోవడానికి వీలేదు, ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ, భూసేకరణ విషయంలో చట్ట నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిందే, రాజధాని భూముల కేసులో హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ. ఇక ఇటుపక్క చూసుకుంటే అమరావతిలో పేదలకు దక్కని సొంతిల్లు, కేంద్రం మంజూరు చేసిన PMYA కింద ప్రతిపాదన శూన్యం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదని కేంద్రం స్పష్టీకరణ, వైఎస్ఆర్సీపీ ఎంపీల ప్రశ్నలకు పార్లమెంటులో కేంద్రం సమాధానం. సో అమరావతిలో పేదలకు సొంతింటి విషయంలో చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వ్యక్తమవుతున్న విమర్శలు. సో ఇవి ఇవాల్టి ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. ఇక టాపిక్లోకి వెళ్తే భోగాపురంలో చారిత్రక ఘట్టం. రేపు ఉత్తరాంధ్ర మణిహారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీకి 17,912 కోట్ల మెగా ప్రాజెక్టుల వరం, చంద్రబాబు మోదీల కలయికపై పొలిటికల్ ఫోకస్. అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని నేరుగా ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఎయిర్పోర్ట్తో పాటు ఏపీలో 17,912 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మరి ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్రకు కలిగే ప్రయోజనాలు, ప్రధాని ప్రకటించబోయే వరాలు, ఇంకా ఈ పర్యటన ప్రాముఖ్యతపై ఇప్పుడు ఒకసారి చర్చించుకుందాం. దీని గురించి మన అనలిస్ట్ కోటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం పూర్తి విశ్లేషణ. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిని ప్రారంభించి క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే వేసుకోవడం ఎంతవరకు సఫలమైందంటారు? దీనివల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కూటమికి పొలిటికల్ అడ్వాంటేజెస్ ఏమైనా లభిస్తుందంటారా? వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అవి కేంద్ర ప్రభుత్వం అయినా లేదా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఒక ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకొని మరొక ప్రభుత్వ హయాంలో పెరిగి పెద్ద కావడం లేదా పూర్తి కావడం అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియ. దానికి మాదే ఖ్యాతి, ఆ ఖ్యాతి మా ఖాతాలోనే వేసుకోవాలి అని ఎవరైనా మాట్లాడితే అది రాజకీయం తప్ప మరొకటి కాదు. ఎవరి ఖ్యాతి అయినా కానీ అది ప్రైవేట్ పెట్టుబడి. ఆ ప్రైవేట్ పెట్టుబడికి ఆ భోగాపురంలోనే ఎంత యూజర్ ఛార్జెస్ వసూలు చేస్తారు అనేటువంటిది కూడా ఒకసారి కనుక తెలుసుకుంటే మరి ఆ ఖ్యాతిని జగన్మోహన్ రెడ్డి గారు వేసుకుంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వేసుకుంటారా అన్నది మనం గమనించాలి. ఏమిటి ఆ ఖ్యాతి అంటే, దేశంలో ఏ విమానాశ్రయంలోనూ లేనటువంటి వినియోగదారుల ఛార్జెస్, యూజర్ ఛార్జెస్ భోగాపురంలో వసూలు చేయబోతున్నారు. మరి ఆ ఖ్యాతి కూడా మాదే అని చెప్తారా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఉదాహరణకు భోగాపురంలో విమానం ఎక్కాలంటే 835 రూపాయలు ఫీజు చెల్లించాలి, దిగాలంటే 355 రూపాయలు ఫీజు చెల్లించాలి. అంటే ఉదాహరణకి హైదరాబాదు, వైజాగ్ ఇప్పుడు ఉన్నటువంటి పేరులో 4,000, 4,200 అంతా ఉంది. భోగాపురంలో 835 రూపాయలు అదనంగా చెల్లించాలి దానికి. అంటే 20% బాధుడు వినియోగదారుల మీద.
అది పేద ధనిక అనేటువంటి తేడా ఉంటుంది. మరి 20% బాధుడిని ఎవరి ఖాతాలో వేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అనేది జనానికి తెలియాలి. దాని మీద వస్తున్నటువంటి మీడియాలో వస్తున్నటువంటి ప్రభుత్వ ప్రకటనలు ఇవన్నీ చూస్తే ఇక భోగాపురం విమానాశ్రయంతో మొత్తం ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే మారిపోతుంది అన్నట్టుగా, లేదా దానికి ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు కనుక రాష్ట్రానికి నిధులు వరద అన్నట్టుగా అతిశయోక్తుల్ని ప్రచారం చేస్తున్నారు. శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం, లేకపోతే విశాఖ, ఉత్తరాంధ్రకి చెందినటువంటి వలస కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్నమాట వాస్తవం. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మేము భోగాపురంలో విమానాశ్రయం వచ్చింది కనుక మేము విమానాలను పంపించి వాళ్ళందరినీ వెనక్కి రప్పిస్తామనే విధంగా అడ్వర్టైజ్మెంట్లని రూపొందించారు. మరి ఇదెక్కడి అతిశయోక్తి, ఇదెక్కడి హైప్ అనేటువంటిది చూడాలి. భోగాపురంలో విమానాశ్రయం రావడాన్ని ఎవరు తప్పుపట్టరు. ఎందుకని? విశాఖపట్నంలో ఉన్నటువంటి విమానాశ్రయానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఏమిటా పరిమితులు అంటే, రక్షణ శాఖ, అక్కడ రక్షణ శాఖకు సంబంధించినటువంటి పలు సంస్థలు, ఒక కీలకమైనటువంటి రక్షణ కేంద్రంగా అది ఉన్నది కనుక విమానాల రాకపోకల మీద లేకపోతే అవి ఎగిరేటువంటి దాని మీద కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అందుకని ప్రత్యామ్నాయంగా చేశారు. మరి ఒకవేళ భోగాపురం తోటి మొత్తం అంతా ఉత్తరాంధ్ర మారిపోయేట్లయితే విశాఖలో కూడా ఇప్పటి వరకు విమానాశ్రయం ఉంది కదా, ఎందుకని మారలేదు? అందుకని ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రజల జీవితాలన్నీ మారిపోతాయి, మొత్తం అంతా కూడా వలసలన్నీ తగ్గిపోతాయి. ఈ విధమైనటువంటి అతిశయోక్తులు చేస్తే అది తర్వాత ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలు, పర్యవసానాలకు దారితీస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. కొంతమంది ఆ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో భూముల రేట్లు అవి పెరగచ్చు, దాంతో ఉంటది కాదంట్లా. విశాఖపట్నంలో కోల్పోయినటువంటి ఉపాధి భోగాపురంలో వస్తుంది. ఒకవేళ ఈ భోగాపురం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పాత విశాఖ ఎయిర్పోర్టు కేవలం రక్షణ అవసరాలకే పరిమితం కానుంది. మరి దీనివల్ల విశాఖ నగర ప్రజలకు ప్రయాణ దూరం పెరగడం మినహా పారిశ్రామికంగా ఎలాంటి మేలు జరుగుతుందని అంటారు? అదే చెప్తున్నా. ఇప్పుడు విశాఖ నుంచి భోగాపురం, విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, లేదా ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, అక్కడి నుంచి భోగాపురానికి వెళ్ళాలంటే మరి అవసరమయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అదనంగా పెరుగుతుంది కదా. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుతో పాటు ఎక్కడ లేనటువంటి యూజర్ ఛార్జెస్ కూడా చెల్లించాలి. అవన్నీ ఎవరి మీద పడతాయి? ప్రభుత్వ రంగ సంస్థలైనా లేదా ప్రైవేట్ రంగ సంస్థలైనా తిరిగి జనం మీదనే పడతాయి, విధిస్తారు తప్ప వాళ్ళ సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టరు. అందుకని కొంతమందికి అదనంగా ఉపాధి లభిస్తుంది, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ విశాఖపట్నంలో మూతపడితే మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి అనేటువంటిది కోల్పోతారు కదా కొంతమంది. ఉదాహరణకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 10,000 మంది కార్మికులని, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరి దాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేస్తారు? మరి ఆ ఖ్యాతి ఎవరు వేసుకుంటారు? ఇట్లాంటివన్నీ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. అందుకని భోగాపురాన్ని ఎవరు తప్పట్టట్లా, కావాల్సిందే. కానీ దాని మీద హైప్ చేయొద్దు. ఆ ఖ్యాతి మాదే అయితే మాదే అనేటువంటిది ఏదో మొత్తం విశాఖపట్నం ఒక విమానాశ్రయం వచ్చేట్లయితేనే మొత్తం ఆ ప్రాంతాల రూపురేఖలు మారేట్లయితే మరి కడపలో కూడా విశాఖపట్నం విమానాశ్రయం వచ్చింది. ఏం మారిపోలేదే? ఏం మారిపోయాయో చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కానీ. అదేవిధంగా అనేక ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి. మరి ఆ విమానాశ్రయాలే మొత్తం రూపురేఖలను మార్చేట్లయితే వాటికి స్వయంగా ప్రధానమంత్రి గారి వచ్చి శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవాలు చేసేట్లయితే ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టమనండి. ప్రతి జిల్లా కేంద్రానికి ప్రతి దానికి ప్రధానమంత్రిని పిలిపించి నిధులను తెప్పించమనండి. జరుగుతుంది, అది జరిగేనే సమస్య లేదు. రెండోది, ఈ భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి 14,000 మంది బాలికలను సమీకరించి హింసా నృత్యం చేయిస్తారట. అది ఒక రికార్డు స్థాయిలో చేస్తారట. నరేంద్ర మోడీ గారు పొదుపు చర్యల గురించి మరి ఆయన సుభాషితాలు వల్లించారే, అటువంటి పొదుపు చర్యల్ని వర్చువల్ గా అంటే ఢిల్లీలో కూర్చొని ఒక మేట్ నొక్కడం ద్వారా ప్రారంభించవచ్చు. అనేక విమానాశ్రయాలను ఆ విధంగానే ప్రారంభించారు ఆయన. రైట్ సార్, రైట్. మరో అంశం చూసుకున్నట్టయితే తెలంగాణ కాంగ్రెస్లో ఢిల్లీ పంచాయతీ అంటే రేవంత్ రెడ్డి దూకుడుకు పగ్గాలు వేసేందుకే ఏఐసిసి కోఆర్డినేషన్ కమిటీని రంగంలోకి దించింది
ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్షలు జరపాలన్న హైకమాండ్ ఆదేశాల వెనుక అసలు వ్యూహం అంటే తెలంగాణ కాంగ్రెస్లో పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం కోసం ఏఐసిసి కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయడం, జూలై 29, 2026న ఢిల్లీలోని ఇందిరాభవన్లో దీని తొలి కీలక సమావేశం జరగడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సో మరి దీనికి ఏం చెప్తారు? పార్టీ మధ్య, ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి సమన్వయం, అదేవిధంగా అధిష్టాన వర్గంతో ఉన్నటువంటి సమన్వయం, వీటన్నింటి గురించి లేదా తలెత్తేటువంటి సమస్యల గురించి చర్చించడానికి ప్రతి 45 రోజులకు ఒక సమీక్షా సమావేశం జరపాలనేటువంటిది గతంలోనే నిర్ణయించారు. ఇదేమి కొత్త నిర్ణయం కాదు. దానిలో భాగంగా ఆ 45 రోజుల నిర్ణయం తర్వాత కొన్ని నెలల పాటు అలాంటి సమావేశాలు ఏమీ జరగలేదు. ఇప్పుడు తాజాగా ఢిల్లీలో జరిగింది. ఎందుకు జరిగింది, ఏమిటి అని చూసినప్పుడు మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం, అంటే ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అందించినటువంటి ఉప్పు ప్రకారం, ఇప్పుడు యాదాద్రికి సంబంధించినటువంటి దేవాలయ కమిటీ నియామకంలో పార్టీని సంప్రదించకుండా రేవంత్ రెడ్డి గారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని నియామకం జరిపారనేటువంటిది ఒకటి. ఇదే విధంగా ఇట్లాంటి అనేక సమస్యలు, ఉదాహరణకు నామినేటెడ్ పోస్టులు 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 2.5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంకొక ఏడాదిలో ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ఇప్పటి వరకు నామినేటెడ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా ఇంకా కొన్ని మంత్రి పదవులు ఉన్నాయి. మరి ఇవన్నీ పెండింగ్ లో పెట్టడానికి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే కారణమా? ఒకవేళ ఒక్కరే కారణం అయ్యేట్లయితే మరి అధిష్టాన వర్గం వీటన్నిటిని పరిశీలిస్తా ఉంది కదా, ఎప్పటికప్పుడు ఫిర్యాదులు కూడా చేస్తూనే ఉన్నారు కదా. మరి ఎందుకని అధిష్టాన వర్గం మరి ఇంతకాలం దీని గురించి పట్టించుకోలేదు అనేటువంటి ప్రశ్న కూడా సహజంగానే తలెత్తుతుంది. అసలు విషయం ఏమిటంటే, ఈ నామినేటెడ్ పోస్టులు లేకపోతే ఈ మంత్రి పదవులు కనుక ఇచ్చేట్లయితే పొందిన వారు సంతోషిస్తారు, పొందని వారు అసంతృప్తికి లోనవుతారు, ఎక్కడ పార్టీకి దూరం అవుతారో అనేటువంటి ఒక భయం. అందులోనూ ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా ఈ నామినేటెడ్ పోస్టులు ఎంత ఆలస్యం చేస్తే, లేదా మిగిలినటువంటి మంత్రుల పోస్టులు ఎంత ఆలస్యం చేస్తే ఆ పొందినటువంటి వాళ్ళకి సంతోషం ఉండదు, పొందనటువంటి వాళ్ళకి అసంతృప్తి, నిరసన వ్యక్తం చేసేటువంటి అవకాశం. అందుకని ఒక విధంగా చూస్తే రేవంత్ రెడ్డి గారు లేదా పిసిసి అధిష్టాన వర్గం ఈ ముగ్గురు యొక్క స్వయంకృతం ఇప్పుడు ఇలాంటి సమస్యని తెచ్చిపెట్టింది. దీంతో తలెత్తినటువంటి అసంతృప్తితోటి అనేక మంది అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు చేయడం సహజం. ఉదాహరణకు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లడి చేస్తున్నారు. తనకు వాగ్దానం చేసి మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేటువంటి ఆయన బహిరంగంగా చెప్తున్నారు. ఇక్కడ ఆయనకి ఉద్యోగం ఇస్తే, మంత్రి ఉద్యోగం ఇస్తే, మరి ఆ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పేసి మిగిలినటువంటి సామాజిక తరగతుల వాళ్ళు ధ్వజమెత్తేటువంటి అవకాశం ఇప్పటికీ ఉంది. అందుకని అధిష్టాన వర్గానికి మరి వీళ్ళకి ముగ్గురికి ఒకటే ఇస్తే మిగిలినటువంటి వాళ్ళందరూ దూరం అయితే నల్గొండ జిల్లాలో పరిస్థితి ఏమిటి అనేటువంటిది అధిష్టాన వర్గం భయం. రైట్ సార్. మరో అంశం చూసుకున్నట్టే వందే మాతరానికి చట్టబద్ధమైన రక్షణ పార్లమెంట్ ఆమోదం పొందిన వందే మాతరం బిల్లు జాతీయ గీతంతో సమానంగా గౌరవం, ఉల్లంఘిస్తే 3 ఏళ్లు జైలు శిక్ష. ఈ బిల్లుపై విపక్షాల అభ్యంతరాలు, ఇంకా న్యాయపరమైన చిక్కులు. సో ఈ అంశానికి మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి? జాతీయ గీతం వేరు, అదేవిధంగా ఈ జాతీయ వందే మాత్రం వేరు. జాతీయ గీతం అనేటువంటిది అది కంపల్సరీ, వివిధ కార్యక్రమాల్లో కంపల్సరీగా దాన్ని ఆలపించాలి. కానీ వందే మాత్రాన్ని ఆలపించాలనేటువంటి కంపల్సరీ ఎక్కడ మన రాజ్యాంగంలో లేదు. కొన్ని రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్ లేదా పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు కంపల్సరీ చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలు అటువంటి వాటిని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే వందే మాత్రంలో ఉన్నటువంటి కొన్ని చరణాలు పట్ల కొంతమంది గతంలోనే, అది స్వాతంత్రోద్యమ కాలంలోనే అభ్యంతరం తెలిపారు. తర్వాత కూడా అభ్యంతరం తెలిపిన కారణంగానే దాన్ని జాతీయ గీతంగా ప్రకటించకుండా జాతీయ గేయంగా దాన్ని ప్రకటించారు. అది స్వచ్ఛందం. అందువల్ల దాన్ని అవమానించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని శిక్షించడానికి ఇప్పుడు తాజాగా ఒక బిల్లు పెట్టారు, ఆమోదించారు. ఎందుకు అంటే 150 సంవత్సరాల క్రితం వందే మాత్ర గీతం ఉనికిలోకి వచ్చింది కనుక ఆ సందర్భంగా చెప్పారు. దాని పట్ల ఒక గీతాన్ని కానీ గేయాన్ని కానీ ఎవరైనా అవమానించాల్సినటువంటి అవసరం లేదు. జాతీయ గీతం అనేటువంటిది విధిగా ఆలపించాల్సింది, జాతీయ గేయం అనేటువంటిది కంపల్సరీ కాదు. సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఇవన్నీ కూడా గతంలోనే చెప్పాయి.
అందువల్ల ఆ పేరుతోటి రాజకీయం చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే దానివల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగము లేదు అనేది కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, అందుకని రైట్ కొన్ని సార్. రాష్ట్ర గీతాలు కూడా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర గీతాలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అందుకని ఏ గీతాన్ని ఎవరో అవమానించాల్సినటువంటి అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. ఇవాల్టి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్కి సంబంధించి మాకు మా ప్రేక్షకులకు సంపూర్ణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇవి ఇవాల్టి డిఎన్ఏ లైవ్ షో విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ స్వతంత్ర టీవీ.